ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. సురక్షిత, సమృద్ధ, సుస్థిర భారతం కోసం సంకల్ప పత్రం పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునే గడువు నేటితో ముగుస్తోంది. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు తెలియజేశారు. ఎన్నికల విధుల్లో దేవాదాయ సిబ్బందిని వినియోగించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని భారతీయ జనతా పార్టీ కోరింది. నేడు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఐపీఎల్లో ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ, ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తోనూ తలపడనున్నాయి. వార్తల వివరాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నేడు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. పార్లమెంటు భవనం దగ్గర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు అంబేద్కర్కు పుష్పాంజలి ఘటించారు. దేశంలో అణగారిన వర్గాలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు, సామాజిక అసమానతలను నిర్మూలించడానికి కృషి చేసిన మేధావి అంబేద్కర్ అంటూ ఆయనకు నివాళులర్పించారు. గిరిజనులు, ఎస్సీల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునిపూడి, ప్రకాశం చౌక్లలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతిలో రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఒంగోలులో ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, తిరుపతిలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, చిత్తూరులో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్లతో కలిసి దీనిని ఆవిష్కరించారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. భవిష్యత్తులో పైప్లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు, వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, 20 లక్షల రూపాయల వరకు ముద్రా పథకం రుణాలు, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచడం వంటి అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. నూతనంగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం నేటితో ముగియనుంది. 18 సంవత్సరాల వయసు నుండి ఓటర్ జాబితాలో పేరు లేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా కానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కానీ ఫారం 6ను సమర్పించడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకున్న వారందరికీ తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడమే కాకుండా మే 13వ తేదీన జరిగే పోలింగులో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలకు ఈవీఎంలు, వాటి అనుబంధ యూనిట్లను సెంట్రలైజ్డ్ గోడౌన్ నుంచి నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. నిన్న నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మాధవీలత పర్యవేక్షించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కోసం కేటాయించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్ యూనిట్లను వేర్వేరుగా పంపించి భద్రపరిచినట్లు వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, నోడల్ అధికారిని ఆర్డీఓ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో ఈవీఎంల తరలింపు పూర్తి చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శనివారం స్థానిక సర్ సిఆర్ఆర్ కళాశాలలో సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1743 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో సుమారు 16.33 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జిల్లాలోని 415 సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించి వారికి శిక్షణ అందిస్తున్నామన్నారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 46 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 8 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, 36 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్లను నియమించామని చెప్పారు. జిల్లాలో ఇంతవరకు 1,75,00,000 నగదు, 1,25,00,000 విలువైన మద్యం, 10 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని సీజ్ చేశామని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించేందుకు షెడ్యూల్ విడుదల చేశామని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్మీడియట్లో ప్రవేశాలు 2 విడతలుగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో మే 15 నుంచి దరఖాస్తులు విక్రయించి జూన్ 1 లోపు స్వీకరిస్తామని చెప్పారు. మే 22 నుంచి మొదటి విడత ప్రవేశాలు చేపడతామని, జూన్ 1 లోపు పూర్తి చేస్తామన్నారు. రెండో విడత ప్రవేశాలను జూన్ 10 నుంచి జూలై 1 లోపు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. రాబోయే ఎన్నికల్లో దేవాదాయ సిబ్బంది సేవలను వినియోగించవద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరింది. కొంతమంది ఉన్నతాధికారులు ఎన్నికల నిర్వహణలో దేవాదాయ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించినట్లు తెలిసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గతంలో ఏ ఎన్నికల్లోనూ దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోలేదని గుర్తు చేశారు. వచ్చే 3 నెలల్లో చాలా పండుగలు ఉన్నందున దేవాదాయ సిబ్బందికి చేతినిండా పని ఒత్తిడి ఉంటుందని వివరించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ వేసవి సెలవులు ఉన్నందున ఎన్నికల విధులను నిర్వహించడానికి ప్రతి జిల్లాలోనూ వేలాది మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్కతా జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లు సాధించింది. లక్నో జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లు సాధించింది. ఈడెన్ గార్డెన్స్ 2 జట్లకు బాగా అలవాటైన గ్రౌండ్ కావడంతో ఆట ఉత్కంఠభరితంగా ఉండనుంది. మరోవైపు రాత్రి 7:30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతోంది. సీఎస్కే టీం 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లు సాధించింది. ముంబై జట్టు కూడా 5 మ్యాచ్లే ఆడినా 2 గెలిచి 4 పాయింట్లతో వెనుకబడి ఉంది. చెన్నై టీంకి ధోనీ, ముంబై జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్లు లేకుండా తలపడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు రక్షణ కోసం కళ్ళజోళ్లు, గొడుగు, టోపీ, బూట్లు లేదా చెప్పులు ఉపయోగించండి. ఓఆర్ఎస్, నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైన వాడండి. మీకు అనారోగ్యం అనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించండి. పరపతి విధాన నిర్ణయాలకు వాతావరణంలో తరచూ చోటు చేసుకుంటున్న మార్పులే సవాళ్లుగా మారాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. వాతావరణ మార్పులు వ్యవసాయ ఉత్పత్తి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయని, తద్వారా ద్రవ్యోల్బణంపై నేరుగా ప్రభావం పడుతుందని, వడ్డీ రేట్ల స్వరూపాన్ని కూడా వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తాయని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఎన్నికల సందర్భంగా విజయనగరంలో జరిపిన తనిఖీలలో భారీగా బంగారాన్ని 1వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో 1,50,00,000 విలువైన 2.68 కేజీల బంగారు ఆభరణాలను, 17,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షిత, సమృద్ధ, సుస్థిర భారతం కోసం సంకల్ప పత్రం పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునే గడువు నేటితో ముగుస్తోంది. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు తెలియజేశారు. ఎన్నికల విధుల్లో దేవాదాయ సిబ్బందిని వినియోగించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని బీజేపీ కోరింది. నేడు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.